రేపటి నుంచి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ నాకు కూడా చదవాలని అనిపించట్లేదు. మొత్తం మనసు అంతా ఇక్కడే ఉంది. అందుకే మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతాం. స్కాటర్ అవుతాం. ఆలోచిస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ నేను చాలా ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ఒక టైనీ విలేజ్ లెక్క మాకు, కాబట్టి ఇది కూలగొట్టారని. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరు వెళ్తారు. సో అంటే మీరు పేదవాళ్ళు కాబట్టి మీ ఇంట్లో మీదకి ఎందుకు వస్తారు అనేది నీ క్వశ్చన్, అంతేనా? లైక్ ఎస్, ఆయనకి అంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఆయనకే ఉంటాయి కదా. సో ఆయన ఇల్లుని కూలగొట్టుకొని ఆయన ఇంటి దగ్గర కట్టుకోమనండి. ఎందుకంటే ఇల్లు పోతుంది అన్నప్పుడల్లా ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే ప్రతిసారి మీ పేరెంట్స్ పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు. ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ గాంధీజీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకుంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో నేను ఒప్పుకుంటా ఆయన ఇది మూసీని డెవలప్ చేస్తానంటే, బట్ ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. మీకు తెలుస్తుంది ఇట్లా ఇది కరెక్ట్ కాదని మీకు తెలుస్తున్నది, కానీ అంత పెద్ద వ్యక్తికి తెలియకపోవడం ఏంటి? ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నౌ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ వి మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టిస్తా అన్నాడు గాంధీ స్టాచ్యూ. కానీ గాంధీ స్టాచ్యూ తోటి ఏం లాభం లేదంటే ఏం ఆనర్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ 5,000 crores అప్పు తీసుకున్నాడు, ఇది వేరే డెవలప్మెంట్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నారు, కానీ ఇంకా చేయలే. అండ్ ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ పూర్ పీపుల్కి ఏదన్నా స్టడీస్ ఆర్ హౌస్ ఆర్ ఫుడ్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 5,000 crores అప్పు తీసుకుంటే ఇప్పుడు మనమే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ మనమే కట్టాలి ట్యాక్స్, జిఎస్టీ అండ్ అవి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్టాచ్యూ తోటి ఎందుకు అవసరం అని నా క్వశ్చన్. నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ నేను చాలా ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్స్ వాళ్ళు, అండ్ నా స్కూల్ దగ్గర అండ్ వేరేవి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఈ అపార్ట్మెంట్ ఒక టైనీ విలేజ్ లెక్క మాకు, కాబట్టి ఇది కూలగొట్టారని నేను చెప్తాను. ఇది ఇప్పుడు మా ఇల్లుని కూలగొట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇల్లుని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా, అండ్ మా ఇంటిని అయితే కూలగొట్టకు. ఎందుకంటే మా ఇంటికి కూలగొడతాను కదా, కాబట్టి ఫస్ట్ ఆయనకే పెయిన్ అనిపించాలి, తర్వాత మాకు. అస్సలు ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత లుక్, ఇక్కడ ఉన్నంత ప్లేస్, మా ఫేవరెట్ ఇంటీరియర్ అవన్నీ చేపించుకున్నాం, మా ఇష్టమైనది చేపించుకున్నాం. కాబట్టి అసలు మాకు ఆబ్వియస్లీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చినా కూడా, వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. టెన్షన్ పడుతున్నారు. మా మమ్మీకి అయితే లైక్ ఆల్మోస్ట్ రోజు ఏడుస్తుంది. అండ్ లైక్ మా డాడీ సరిగ్గా తినట్లేదు, వర్క్ చేయట్లేదు. నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ రేపటి నుంచి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ నాకు కూడా చదవాలని అనిపించట్లేదు. మొత్తం మనసు అంతా ఇక్కడే ఉంది. అందుకని మేమైతే ఇల్లు తీసుకుంటే అందరం స్కాటర్ అయిపోతాము. ఎగ్జామ్స్ కూడా పోతాయి మోస్ట్లీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఎగ్జామ్స్ చదవట్లే, ఎక్కువ దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. సో మేము ఎగ్జామ్స్ అంతలా పాస్ అవ్వలేము. ఇంకా ఏంటంటే అందరం స్కాటర్ అయిపోతే ఈ ఫెసిలిటీస్ దొరకవు, స్విమ్మింగ్ పూల్ అవన్నీ. సో మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతాం. స్కాటర్ అవుతాం. ఆలోచిస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. బట్ విల్ ఫైట్ ఫర్ అవర్ హౌస్. ఎప్పటి వరకు ఫైట్ చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోయే వరకు. ఎవరు?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ మూసీ రివర్ క్లీన్ చేస్తే బెటర్, ఎందుకంటే మూసీ రివర్ ఉన్న చోటలు మొత్తం గార్బేజ్ అవన్నీ ఉంటున్నాయి. అవి చేయకుండా మా ఇల్లు కూల్చొట్టేసి గాంధీ స్టాచ్యూ కడతా అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి ఫస్ట్, అది చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మేమైతే వెళ్ళడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వేరే ఏరియాస్లో ఇస్తే మా స్కూల్స్ అవన్నీ చూసుకునే కదా మేము ఇక్కడికి వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ చూసుకునే. మేమైతే వెళ్ళాం.